హాయ్ ఫ్రెండ్స్, చూడండి చెనికాడ పైపులు వేసేసి ఇప్పుడే వచ్చిన ఫ్రెండ్స్ ఇంటికి. కరెక్ట్గా 12:50కి పైపులు అయిపోయినాయి. ఆల్మోస్ట్ పైపులు అయితే అయిపోయినాయి, కానీ ఇటుపక్క జాయిన్ వర్క్ కట్టలేదు, అటుపక్క పైపులు నీళ్ళు వదిలి కట్ట ఫ్రెండ్స్. తొందరగా అన్నం చేసుకొని తినేసిపోయి మళ్ళీ అవన్నీ సరిచేసి ఈరోజు అయితే నీళ్లు వేయాలంట. వదరా వచ్చేసిన చెనికాడ నుంచి. వీడియో తీసేంత టైం కూడా లేదు, ఇంటికి వస్తున్నానని వచ్చిన. రైస్ పెట్టినాను, సంగటి చేసి చికెన్ అయితే మా ఆయన 1.5 కేజీ 1.75 కేజీ తెచ్చినాడు ఫ్రెండ్. చూడండి, సంగట్లోకి సగం కూర కర్రీ చేస్తున్నాను, సగం కూర అయితే ఎత్తి పెడతాను, రాత్రికి ఫ్రై చేస్తాను. రాత్రికి రసం పెట్టి ఫ్రై చేసి తింటారు బాగా. అంతా పులుసు పెట్టినా కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. మధ్యాహ్నం అయితేనే, రాత్రికి అయితే తినరు. సంగట్లోకి కర్రీ అయితే చేస్తున్నాను. తొందరగా వచ్చేసినాను ఇంటికి. కర్రీలోకి కావాల్సినవన్నీ కోసి టమోటా ఎర్రగడ్డ కోసి పెట్టుకున్నాను. చూడండి, కర్రీలోకి మసాలా కూడా ఆడపెట్టుకున్నాను. అన్నీ మొత్తం ఆల్మోస్ట్ అన్నీ అందులోనే వేసేసిన ఫ్రెండ్స్. నేను టమోటా, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లము, కొంచెం ఎండు కొబ్బరి, ధనియాల పొడి, మిరప్పొడి, చెక్క లవంగాలు మొత్తం అన్నీ వేసేసి అలా ఆడపెట్టుకున్నాను. ఇప్పుడైతే పసుపు, ఉప్పు వేసి చికెన్ చూడండి, పసుపు ఉప్పు వేసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టేస్తాను. ఇదైతే కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రాత్రికి రసం పెట్టి ఏం చేస్తే తింటారు పిల్లలు. మధ్యాహ్నం చేసిన పులుసు అయితే రాత్రికి తింది ఫ్రెండ్స్. మధ్యాహ్నం నేను రాత్రికి ఉన్నా కూడా అసలు ఒకరు ముట్టుకోరు. పసుపు ఉప్పు వేసేసి కొద్దిసేపు ఆవగిచ్చి తర్వాత నేను కూర చేస్తాను. చూడండి, మీరేం చేసినారు ఫ్రెండ్స్? మీ వంటలు అయిపోయినాయా? సండే సెసలేండి ఫ్రెండ్స్. మాకైతే సండే సెసలు రాగి సంగటి. చూడండి, సేమ్ ఎక్కకుండానే చక్కగా కలిపేసినాను నేను ఎప్పుడు ఇంతే ఫ్రెండ్స్. పిల్లల్ని బాగా చూడండి, ఎప్పుడు పెట్టేస్తాను. బాగా నీళ్ళు ఊరి కొంచెం ఉడికిన తర్వాత చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, కలిపేసి ఉప్పు పసుపు వేసి బాగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నైట్ అయితే రసం పెట్టి వేయించుతాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే సంగతి చేసి కర్రీ చేస్తున్నాను. అన్నీ కర్రీలోకైతే అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, రాత్రికి ఫ్రై చేస్తాను. కర్రీలోకైతే అన్నీ అప్పుడప్పుడే వేసేసుకుంటా ఫ్రెండ్స్. చూడు, చికెన్ అయితే పెట్టేసినాను, ఉమ్మగిలుతుంది. చూడండి, కరింపాకు, పుదీనా, కొత్తిమీర అన్ని ఆకులు కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను. టమోటా ఎర్రగడ్డ చేసి పెట్టినాను. మసాలా అయితే ఆల్రెడీ అన్నీ నేను ఫ్రెష్ వేసుకుంటాను. అల్లం కూడా ఇప్పుడు ముక్కలు చేసి వేసి ఆడుకున్నాను ఫ్రెండ్స్. ఇలా ఆడుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కూర. మళ్ళీ అన్నం తింటానే చెనికాడికి పోవాలి ఫ్రెండ్స్. చేలల్లో అయితే పని బాగుంది ఫుల్కు. మా పాప వాళ్ళు అయితే పొద్దున్నే బట్టలు అన్నీ ఉతికేసినారు. నాకైతే ఈ వంట తప్పదు. పండగ పనులు కూడా అవుతున్నాయి ఫ్రెండ్స్. మీ ఇంట్లో పండగ పనులు మొదలు పెట్టినారా? మా ఇంట్లో అయితే పండగ పనులు కూడా కొంచెం చేస్తున్నారు. బోకులన్నీ కడిగి పెట్టినారు ఫ్రెండ్స్ పండగకు. ఇవన్నీ బెడ్రూమ్లో ఉండే బోకులేను. వంటింట్లో అయితే ఇంతవరకు ఏమేగాని టచ్ చేయలేదు. చూడండి ఎన్ని బోకులు ఉన్నాయో. ఇవన్నీ బెడ్రూమ్లో ఉన్నాయి. ఇవన్నీ బెడ్రూమ్లు 2 అన్న క్లీన్ చేద్దామని చెప్పేసి బెడ్రూమ్లో ఉండే బండ్ల మీద బోకులన్నీ మొత్తం మా పిల్లలు తోవినారు. ఎవరి పని వాళ్ళకి ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే పండగ కదా, వంటింట్లో అయితే రేపు ఆదివారం చేసుకున్నాంలే అని ఈరోజు మాత్రం ఈ 2 మంచాలు ఫుల్కు. మళ్ళీ కింద 5 అండాలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇత్తలండాలేను. బోకులు అయితే దండిగా కొనుక్కున్నాను, పిచ్చిగాను. ఆడ కూడా కొని పెట్టినారు చూడండి, మెట్ల మీద కూడా. పండగ పనులు కూడా పొద్దున్నే బట్టలన్నీ ఉతికేసినారు మా పిల్లలు ఇద్దరు. ఈ బోకులు కడుక్కొని బండల మీద అంతా దిగదోసుకుంటున్నారు. బెడ్రూమ్ 2 బండల మీద క్లీన్ అయిపోతే వంటింట్లో మాత్రం ఒక్కరోజు ఫుల్ డేస్, ఒక్కరోజు అంతా పడుతుంది ఫ్రెండ్స్. వంటింట్లో ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. వంటింట్లో చేయి పెడితే పక్కన ఏడా చేయలేము. ఆ రోజంతా వంట రూమ్లోనే సరిపోతుంది. అందుకే ఈరోజు చేసుకుంటున్నారు. మా భవి అయితే అరిసింది. మా భవేమో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఆడుకుంటుందో. చూడండి, ఆ ఇంట్లో అయితే ఆడుకుంటుంది. ఆ ఇంట్లో తాఫీ భవి ఎంత బాగా ఆడుకుంటారో చూడండి. ఆమెకు చిన్న ఇండ్లు అది, వాళ్ళ బాబాయ్ తెచ్చి ఇచ్చినాడు, అది ఆడుకుంటుంది. బాల్స్ కూడా ఒక మూట ఉన్నాయి. బాల్స్ అయ్యే ఓమ్మా, ఎవరా పాపకు పాలు ఇచ్చినావా? నిద్రపోతాను. నీళ్ళు పోసినావు, లాలు పోసినావు, పాపకి పోసినావా? అమ్మ చూడమ్మా, చూడండి ఫ్రెండ్స్, ఆమె బిడ్డ అంట లాలు పోసినాను, బూ పెట్టినాను అని అంటుంది. చిట్టు తల్లి హాయ్ చెప్పా, బాగా చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఎలా ఆడుకుంటున్నారు. ఇంట్లో కూర్చొని ఉండదు. అవును నీ పాప
బాబునా పాపనమ్మా? పాపే కావాలా? ఓయమ్మా తల్లి లాలు పోసినావు పాపకే. ఆ బొమ్మ అయితే ఇసిపెట్టదు ఫ్రెండ్స్. పాప అంటుంది ఆ బొమ్మ. నిద్రపిచ్చినా? నిద్రపిమ్మా, నిద్రపి తల్లి. అల్లరి చేస్తుంది అయితే మేము పని చేసుకోలేము. ఓకేనా? నిద్రపి నిద్రపించదండి ఫ్రెండ్స్. చూడండి, వాళ్ళ పని వాళ్ళకి ఆనందంగా ఉండదు, మా పని మాకు ఆనందంగా ఉండదు, ఆ పిల్లల పని పిల్లలకి ఆనందంగా ఉండదు ఫ్రెండ్స్. చూడండి, నేను చేను కాడి నుంచి వచ్చి అదరా అన్నం అవి చేసుకుంటున్నాను. ఆ పిల్లలు రూములన్నీ బోకులన్నీ క్లీన్ చేసినారు. బెడ్రూమ్లో రూములన్నీ క్లీన్ చేసుకుంటున్నారు ఆ పిల్లలు. ఎవరి పని వాళ్ళకి ఆనందంగా ఉండదు ఫ్రెండ్స్. వంటింట్లో అయితే తీసినానంటే ఒక రోజంతా ఫుల్ డేస్ పడుతుంది. చూడండి, వంట రూమ్లో పై బండి మొత్తం ఉండదు, అవన్నీ శుభ్రం చేయాలన్నా, మళ్ళీ కింద బండి అంతా చేయాలన్నా, మళ్ళీ ఈ మూడో బండి అంతా చేయాలన్నా, మళ్ళీ కింద సామాన్లు వస్తుంది డబ్బాలు అవి అన్నీ ఫ్రిడ్జ్ బండితో సహా. మాకైతే ఒక వారం 10 రోజులు ఉండగా పని మొదలు పెడితే అయ్యేది కష్టం ఫ్రెండ్స్ మాకు. చికెన్ చూడండి, ఎన్ని నీళ్ళు చికెన్ కడిగినాను. చికెన్ అయితే నీట్గా 2-3 సార్లు కడుక్కుంటాను. నాకు గంటలు బాగుండదా ఎట్టపోసినారో ఏమో అని ఫ్రెండ్స్. ఇంకా అన్నం కూడా తినలా, మా ఇంట్లో లేట్ అయిపోయింది ఈరోజు బాగా. చూడండి ఫ్రెండ్స్, ఇంకా యాగలేదు. బాగా నీళ్ళన్నీ ఉమ్మినాక తర్వాత మసాలా వేసి ఆయిల్ వేసి బాగా వేయించుతాను. చూడండి, టమోటా ఎరగడ్డ కూడా వేసేసాను. అయితే ఇలాగే చేసుకుంటాను ఫ్రెండ్స్. కూర చాలా బాగుంటుంది. టమోటా ఎరగడ్డ కూడా వేసేసినాను. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కరింపాకు అంతా కూడా వేసేస్తాను. అన్నీ నీళ్ళు ఎగిరిపోయేలోపు బాగా అయిపోతుంది. గమ్మని ముక్కకు వాసన పడుతుంది. అప్పుడు నేను ఆడుకుని పేస్ట్ అంతా వేసేసి తగినన్ని వాటర్ వేసి ఒక 10 నిమిషాలకి కూర రెడీ అయిపోతుంది. సంగటి అయితే ఆల్రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా రాయిపిండి వేసి తిరిగేయడమేను. అన్నం కూరలు అయితే మా పిల్లలు చేత రాదు ఫ్రెండ్స్, నేనే చేసుకోవాలి. ఇంట్లో పని ఏదైనా అయితే కొంచెం హెల్ప్ చేస్తారు. అన్నం కూర అయితే నాకే తప్పదు, చేసుకోవాల్సిందే. ఇప్పుడు కొంచెంసేపు వాళ్ళ మూత పెట్టేస్తే అయిపోతుంది. అదరా చేస్తూ ఉంటే రాయి పిండి కూడా లేదు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు రాగులు మిక్సీ ఆడి సంగట్లు అయితే వేయాలా. తొందరగా చేద్దామంటే చూడండి, చికెన్లోకి మసాలా కూడా పక్కన పెట్టేస్తుంది. చికెన్ అయితే చూడండి, మూత తెచ్చాను, పుదీనా కొత్తిమీర వేసినాం కదా, గమ్మని వాసన వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, ఈ వాటర్ అనేది అన్నీ ఊరేసి బాగా ఫ్రై అయిన తర్వాత మసాలా వేసుకొని ఆయిల్ వేసుకొని వేయించుకొని తగినన్ని వాటర్ వేసుకుంటే చక్కగా కూర రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఈ పిల్లలు గొడవ చూడండి ఫ్రెండ్స్, ఎన్ని బాల్స్ వేసుకున్నారు చూడండి, ఏం చేస్తున్నారు చూడండి. ఇప్పుడు బాల్స్ ఎన్ని, ఓ అమ్మ ఎన్ని బాల్స్, ఏం కదా చిట్టెలకి ఆడుకుంటుంది బాగా. ఇది చిట్టెల్లి వాళ్ళ ఇండ్లు కదమ్మా, మీ ఇండ్లమ్మా ఇదే, మీ ఇండ్లా? మేము వచ్చామా మీ ఇంట్లోకి? చూడు, బాల్స్ అన్నీ ఒక్కో వేసుకునింది, ఆడుకుంటాను చిట్టెల్లి బాల్స్ అన్నీ ఆడుకుంటుంది. తాప్సీ అమ్మ లోపల కూర్చొని ఆడుకుంటున్నారు. రాయిపిండి కూడా ఆడేసినారు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆడుకున్నాను, లేదు అయిపోయింది. రాగులు అయితే నేను ఒక 5 కేలు 6 కేలు తెచ్చుకొని బాగా నీళ్ళల్లో పోసి కడిగి గాలిచ్చి వేసుకుంటా ఫ్రెండ్స్. నేను ఎండపోసుకొని పెట్టుకుంటా. నేను ఆడొక్కొక్కసారి అట్లా ఆడించుకుంటా. ఈ మధ్య వర్షాకాలం అని మా ఆయన రాగి జావ రోజు తాగుతాడు, ఈ మధ్య తాగల, అందుకని కొంచెం నిర్లక్ష్యం చేసి అందుకు అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఆడినా. ఇప్పుడు సంగటి కత్తితో పెట్టేసి సంగటి అయితే గెలిచేస్తా. నేను కనిపిస్తున్నానా? హాయ్ ఫ్రెండ్స్, చూడండి అమ్మ రాగి సంగటి గెలుపుతుంది. ఇప్పుడే చేను కాడికి వెళ్ళి వచ్చింది. చికెన్ కర్రీ రాగి సంగటి చేస్తుంది ఈరోజు. మా సండే స్పెషల్ అదే. ఇట్లా గెలుకోవాలి బాగా. సంగటి చూడండి ఎంత బాగా వచ్చేసిందో, మదనంగా ఇలా గెలుకుంటే సంగటి బాగుంటుంది. అయిపోయింది ఫ్రెండ్స్, సంగటి గెలికేసినాను. చూడండి, కత్తి తీసేసి కొద్దిసేపు సెగం పెట్టి ముద్దలు అయితే చేసేస్తాను. చక్కగా
చక్కగా వచ్చేసింది సంగటి బాగా మెత్తగా. కొద్దిసేపు పొయ్యి మీద పెడతాం మూసిపెట్టి. చికెన్లో అయిపోయాయి. ఇప్పుడు మసాలా అంతా వేసి బాగా ఇలా కలబెట్టాను. కొద్దిసేపు ఆయిల్ వేసి ఈ మసాలా అంతా ఇలా కలబెట్టుకుంటాను. గ్యాస్ మీద పెట్టేసి కొంచెం ఉంటే పచ్చివాసన లేకుండా పోతుంది. చూడండి చక్కగా అన్నీ బాగా వేగిపోయినాయి. దీంట్లో ఆయిల్ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ వేసేసి అన్నీ వేసి ఆడుతున్నాం. కొన్ని నీళ్ళు కొద్దిసేపుకి అయిపోతుంది. అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. చుట్టూ తగినన్ని వాటర్ కూడా పోస్తున్నాను. సంగటి మొత్తం చేసేలాగా ఉప్పు అయితే కొంచెం తక్కువ ఉంది. ఉప్పు వేస్తున్నాను. ఇదంతా ఇంక ఉడికేస్తాను. కూర అయితే ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. సంగటి కూడా చక్కగా అయిపోయింది. ఇంక ముద్దలు చేస్తాను ఫ్రెండ్స్. సంగటి కూడా ముద్దలు చేసిన చూడండి ఫ్రెండ్స్. ఎంత బాగా వచ్చిందో చూడండి సంగటి. పనసపండులాగా సంగటి, వేడివేడిగా చికెన్ కర్రీ. సంగటి తిన్న తర్వాత తినడానికి మన చేతిలో అరటిపండ్లు. ఇది ఫ్రెండ్స్ ఈ పూట ఐడియా. కూర కూడా ఉడకొచ్చింది. కొద్దిసేపు ఉంటే అయిపోతుంది కూర కూడా. ఇంకా పిల్లలకు పెట్టేస్తారు, తినేస్తారు. చక్కగా అన్నీ తట్టినాయి చూడండి. కొద్దిసేపు ఉంటే కొంచెం చిక్కబడాలి. ఇది ఫ్రెండ్స్ చికెన్ ఎలా చేయాలో నేను చూపించాను కదా. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇంకేం లేదు, కొంచెం కొద్దిసేపు ఇంకా ఉడికిన తర్వాత దించేసి సంగటి పెట్టుకొని తినేయడమే. మా ఛానల్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి. నాగధార ఛానల్ శివకుమారి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్. కొంతసేపు ఉంటే కూర కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకేం లేదు. తప్పకుండా మా వీడియో అయితే చూడండి. బోకులు అయితే దండిగా ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నీ ఎగబెట్టాలి. బాయ్ చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాను. ఇవన్నీ ఎగబెట్టుకుంటారు మా పిల్లలు. నేనైతే అన్నం తింటానే చేను దగ్గరికి పోవాలా. నీళ్ళు అయితే వేయాలంటే పిల్లలకి వెళ్ళాల్సిందేను. ఓకే బాయ్ ఫ్రెండ్స్.